హిందూ సాంప్రదాయంలో హిందువు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో వసంత పంచమి ఒకటి. ఈ పండగ రోజు సరస్వతీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు తప్పకుండా 4 పనులు చేయడం వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. హిందూ సాంప్రదాయంలో వసంత పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మహాలక్ష్మి మరో అవతారమైన సరస్వతీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులంతా ఈరోజు నది స్నానాలు చేసి సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి పండగ శుభ సమయం 9:14 నుండి మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వసంత పంచమి ఈ ఏడాది మాఘ శుక్ల షష్ఠి తిథిన వస్తోంది. తిథి ప్రకారం వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఈ తిథి 2 రోజుల పాటు కొనసాగుతోంది. కాబట్టి ఈ వసంత పంచమిని ఏ రోజు జరుపుకోవడం మంచిది, ఈరోజు ఏ ఏ పనులు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజించడం వల్ల కెరియర్లో విజయాలు సాధించడమే కాకుండా జ్ఞానంతో పాటు తెలివిని పొందుతారు. కాబట్టి ఈరోజు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు. వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బు దానం చేయడమే కాకుండా విద్యను అందిస్తే జీవితంలో డబ్బు, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే సంపద కూడా పెరుగుతుందని నమ్మకం. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పసుపు రంగుతో కూడిన స్వీట్లు, పువ్వులు సమర్పించడం వల్ల ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసినా ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సరస్వతీదేవిని పురాణాల్లో అన్నపూర్ణాదేవిగా పేర్కొన్నారు. అయితే ఈ వసంత పంచమి ఈ దేవతల అనుగ్రహం పొందాలనుకునేవారు అన్నదాన కార్యక్రమం చేయడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ధనధాన్యాలు దానం చేయడం వల్ల కూడా లాభాలు ఉన్నాయని తెలుపుతున్నారు. తల్లి సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రంగుల్లో పసుపు రంగు ఒకటి. ఈ వసంత పంచమి రోజు పేదలకు పసుపు రంగు పుస్తకాలను దానం చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు.